Dear students who are very serious aspirants for JEE IIT and NEET, ఇద్దరికి ఇది సింపుల్ కంపారిజన్ ఆఫ్ ఫిజిక్స్ సిలబస్ ఆఫ్ 10th క్లాస్ ఓన్లీ ఇన్ 2009 అండ్ 2020. 2009 కంటే ముందు కోసం నేను మాట్లాడుతూ ఇట్ వాజ్ ఈవెన్ టఫర్. Just 2009 and 2026. In 2009 we used to have a heat including Joule's law. Present a first intermediate lo undadi. Heat 10th class lo teesesaru పూర్తిగా. Light in those days you used a reflection లేదు actually. Reflection we used to teach in 9th class or 8th class. 8th class లో చెప్పేవాళ్ళం. Refraction, wave theory, interference, dispersion, scattering of light. ఈ రిఫ్రాక్షన్లో రిఫ్రాక్షన్ త్రూ ప్లేన్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ త్రూ కర్వ్డ్ సర్ఫేసెస్, ఆల్ లెన్సెస్ ఉండేది. అంతకుముందు పాత సిలబస్లో మైక్రోస్కోప్, టెలిస్కోప్ డయాగ్రామ్స్ ఉండేవి. అప్పుడు లెన్సెస్ ఉండేది. 2 లెన్సెస్ జాయిన్ చేస్తే ఆ లెన్సెస్ తర్వాత జాయింట్ ఫోకల్ లెంత్ క్యాలిక్యులేషన్ ఉండేది, డెరివేషన్. నౌ యూ డోంట్ హ్యావ్ ఈవెన్ డెరివేషన్ ఆఫ్ జస్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ ఆర్ ఎ మిర్రర్. వేవ్ థియరీ, ఇంటర్ఫరెన్స్, డిస్పర్షన్, స్కాటరింగ్, ఈ మూడు యూ హ్యావ్ ఇన్ ఇంటర్మీడియట్ నౌ, సెకండ్ ఇయర్. మీకు ఎలక్ట్రిసిటీ తీసుకుంటే డెఫినేషన్తో స్టార్ట్ చేసి ఓమ్స్ లా, రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ ఇన్ ప్యారలల్, వెరీ ఇంపార్టెంట్ కిర్చాఫ్స్ లాస్, ఇవి ఉండేవి. దే వర్ వెరీ టఫ్. సమ్స్ ఉండేవి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇట్ వాజ్ ఎ టూ డెప్త్. అక్కడ డెరివేషన్స్ చాలా టఫ్గా ఉండేవి మనకి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సెక్యులర్ కాయిల్, conductor carrying current in a magnetic field, conductor carrying in a magnetic field, not electric field, it is magnetic field. Electric motor, AC and DC. In addition to that, previously we used to teach even transformers, how current transformation takes place. Electromagnetism lo final level adi. So physics inkoti, they used to be derivations, very important derivations used to be there. Students derivations and practice chesevaru. Derivations are actually, it is the heart of physics. Next, numericals. Suppose ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే టెక్స్ట్ బుక్ ఒకటే చేస్తే సరిపడదు. the student must do extra books for numericals and for derivations. They used to be very tough in physics. సో ఫిజిక్స్ టఫెస్ట్ సిలబస్లో ఉండేది ఒకప్పుడు. టీచర్స్కే టఫ్గా ఉండేది. ప్రిపేర్ అయ్యాక క్లాస్కి వెళ్ళాం. దట్ వాస్ ది టఫ్నెస్ ఆఫ్ ఫిజిక్స్. Now the bad luck is you have reflection of light. Previously we used to teach this in 7th class. Refraction of light lo no derivations, only ray diagrams and only lenses, nothing else. No telescope, no microscope, nothing, just a refraction, only lenses. Ikkada reflection lo mirrors. డిస్పర్షన్లో ఓన్లీ బేసిక్స్ ఆర్ గివెన్. అక్కడ కూడా ఒక ప్రిజం ఇచ్చి డెరివేషన్ ఉండేది. ఇక్కడ డెరివేషన్ లేదు, ఏమీ లేదు, నథింగ్, జస్ట్ అబౌట్ ఇట్. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దే యూస్ టు బి లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెన్ వీ స్పీక్ ఇన్ రిఫ్రాక్షన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోసం పూర్తిగా డెఫినేషన్ మాకు ఒక కంప్లీట్ 1 day టీచింగ్ ఉండేది. నౌ దేర్ ఇస్ నో సచ్ డిస్కషన్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఇంకా డిస్పర్షన్ is of course there. Dispersion lo depth ledu. Eye defects they are common. Scattering of light, both are same. But very important, no derivations and no numericals. Light కేవలం only some few definitions and few experiments. ఇక ఎలక్ట్రిసిటీ తీసుకుంటే హియర్ ఆల్సో ఓన్లీ బేసిక్స్ ఉన్నాయి. ఓమ్స్ లా ఉంది, సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్, ఇంతే. వీటి మీద కూడా టఫర్ సమ్స్ లేవు. ఎలక్ట్రోమాగ్నెటిజంలో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్, నెక్స్ట్ డీసీ మోటార్, సింపుల్. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజంలో డైలేషన్ అంటారు, చాలా టఫ్గా ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిజం పాత సిలబస్. సో ఇందులో వాళ్ళు ఎక్కడ కూడా ప్రస్తుతం సిలబస్లో డెరివేషన్స్ లేవు, న్యూమరికల్స్ లేవు, ఓన్లీ బేస్ ఫిజిక్స్. దట్ టు దేర్ ఆర్ ఆల్ ఇన్ వన్స్. There is important booklet given and very limited syllabus. దీంతో మీరు హైయెస్ట్ మార్క్స్ అని తెచ్చుకుంటున్నారు 10th క్లాస్లో.
10th మార్క్స్ హైయెస్ట్ వస్తే రియల్లీ కెన్ యూ క్రాక్? మీకు ఐఐటీలో జేఈ ఐఐటి కానీ ఎవరినైనా అడగండి, జేఈఈ ఐఐటి ఆర్ నీట్, ఈ రెండిట్లోని ఇప్పుడు మొన్న నీట్లో కూడా ఫిజిక్స్ టఫెస్ట్గా ఉంటుంది ఎప్పుడు. బికాజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఫిజిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ మూడు యూ డోంట్ హ్యావ్ దీస్ థింగ్స్ నౌ. మెకానిక్స్ 9th క్లాస్లో ఉంది, కొంత పార్ట్ ఉంది. ప్రీవియస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇట్ వాజ్ ఎక్సలెంట్. నౌ యూ డోంట్ హ్యావ్ దోస్ థింగ్స్ మెకానిక్స్. నెక్స్ట్ స్టాటిక్స్ అనే మాట లేదు ఇప్పుడు ఎక్కడ. నెక్స్ట్ యువర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా అంటే ఎలాస్టిసిటీ, సర్ఫేస్ టెన్షన్ ఎట్సెట్రా, నో సచ్ థింగ్స్ హియర్. ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చెప్తున్నారు. హీట్ అండ్ థర్మోడైనమిక్స్, అంటే మీరు ఈ సిలబస్ బేసిక్స్ స్టార్ట్ చేసేది ఎక్కడ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. హౌ కెన్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఐఐటి? మ్యాథమెటిక్స్లో డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్, ఈ రెండు తరోగా వస్తేనే ఫిజిక్స్ తరోగా చేయగలుగుతారు. ఇవి ఇంటర్మీడియట్లోనే చెప్తారు, 10th లేదు. 10th క్లాస్లో వీటి బేసిక్స్, డిఫరెన్సియేషన్ బేసిక్స్ ఉండేవి. వీ యూస్ టు టెల్ దెమ్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు అక్కడ. సో మీ మెకానిక్స్ కానీ స్టాటిక్స్ కానీ ఇవేవైనా ఫిజిక్స్లో మీరు ఏమీ చదవట్లేదు. ఆప్టిక్స్ అని ఉంటుంది. ఆప్టిక్స్ అంటే లైట్, ఆల్ అబౌట్ లైట్. ఇందులో రే ఆప్టిక్స్ మీరు చదివేదంట. ఈ రే ఆప్టిక్స్లో బేసిక్స్ ఇచ్చి వదిలేస్తారు. వేరాజ్ యూ హ్యావ్ టు డీల్ విత్ హయ్యర్ లెవెల్ రే ఆప్టిక్స్ ఇన్ ఐఐటీజీ. ఇవన్నీ సడన్గా 2 yearsలో ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ప్రాబ్లమ్ ఈజ్ యూ ఆర్ లూజింగ్ ప్రెషియస్ టైమ్ ఆఫ్ 8th, 9th, 10th, 3 years. ఈ 3 yearsలో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్, 9th క్లాస్ ఓన్లీ మీరు జాన్యువరి వరకే చదువుతున్నారు. అంటే ఆ బేసిక్ సిలబస్ కూడా త్వరగా చదవరు. ఫిబ్రవరి స్టార్ట్ ఆఫ్ ఎస్ఎస్సి సిలబస్ ఇన్ మెనీ స్కూల్స్ చాలా జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు 10th క్లాస్ సిలబస్ని యాక్చువల్గా జూన్లో స్టార్ట్ చేస్తే మార్చ్లో ఎగ్జామ్స్ అయితే, జూన్ నుంచి అక్టోబర్కి ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ చేస్తే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 monthsలో సిలబస్ చెప్పి రివిజన్ చేస్తే నీకు 560 వస్తాయి. అదే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు ఎక్స్ట్రా, 5 months ఎక్స్ట్రా చెప్తున్నారు. 5 అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 months ప్లస్ ఇక్కడ 5 months, 10 months. సో యు ఆర్ లూజింగ్ యువర్ ప్రెషస్ టైమ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఇంటూ జేఈ, ఐఐటి ఆర్ నీట్. మీ టార్గెట్స్ ఇవి అని చాలామంది చెప్పుకుంటున్నారు పిల్లలు. అయితే ఈ లెవెల్ రీచ్ అవ్వాలంటే మీరు నిజంగా 8th, 9th, 10thలో ఆ కృషి చేస్తున్నారా? కేవలం మీ పేరెంట్స్ 10th క్లాస్ మార్క్స్ అంటున్నారు, దానికి స్కూల్స్లో ఇట్స్ నాట్ మిస్టేక్ ఆఫ్ ది స్కూల్స్, ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్. 10th క్లాస్ మార్క్స్ కావాలంటే ఎక్కువ టైం చదువుతున్నారు. సేమ్ సిలబస్ రిపీటెడ్ ఆల్ ఇన్ వన్ చదివిస్తారు. క్వశ్చన్ బ్యాంక్లు, ఇంపార్టెంట్లు, సిటీలు, క్లాస్ చాప్టర్స్ అన్ని సిటీలు పెట్టడానికి. సో దేర్ ఇస్ నో ఇన్నోవేషన్, దేర్ ఇస్ నో ఇంటర్డిసిప్లినరీ exposure to your mind, just rot memory and you're getting your marks. Therefore ఈ ఫిజిక్స్ కూడా మీకు 100/100 ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వచ్చినా there is no guarantee that you are fit for IIT class. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు దీనికి సొల్యూషన్ ఒకటే. మళ్ళీ ఇందాక మ్యాథ్స్లో చెప్పాను, అలాగే ఇక్కడ కూడా ఐసిఎస్సి ఫిజిక్స్ టఫ్గా ఉంటుంది. ఐసిఎస్సి ఫిజిక్స్ ప్లస్ యువర్ స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ ఒకటే. ఇప్పుడు ఈ రెండూ కాకుండా ఎడిషనల్ ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఐఐటి ఫౌండేషన్ ఆర్ నీట్ ఫౌండేషన్, ఇది మీరు ప్రిపేర్ కాకపోతే డోంట్ డ్రీమ్ అబౌట్ గెట్టింగ్ ఐఐటి. 580 570 10thలో వస్తే రాదు. మీ చదువు 8th క్లాస్ నుంచి ఖచ్చితంగా థరోగా. ఫిజిక్స్ అయితే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ టఫ్.
టఫ్. నీట్ అయినా టఫ్గా ఉంటుంది, జేఈ అయినా టఫ్గా ఉంటుంది ఫిజిక్స్. రెండిట్లో కూడా ఏ స్టూడెంట్ నేను అడగండి, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏది టఫ్గా ఉంది. నీట్ వాళ్ళు అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్గా ఉంది అంటే ఎవరిని అడిగినా ఫిజిక్స్ అనే చెప్తారు. సో ఫిజిక్స్ ఇస్ ద టఫ్ సబ్జెక్ట్. అది నేర్చుకోవాలంటే స్లోగా ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకొని కాన్సెప్ట్ ఫౌండేషన్స్ మీకుంటే ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.